ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ప్రెస్ మీట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచేసి ప్రజానీకం నడ్డిబెరుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి చేయకపోగా అక్రమ అరెస్టులకు పాల్పడటం సిగ్గుచేటు. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కరెంటు ఛార్జీలు పెంచడానికి నిరసనగా ధర్నా చేపట్టడం జరిగింది. నమ్మి ఓటు వేసినందుకు ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో గల కరెంటు ఛార్జీలు పెంచినందుకు నిరసనగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో సబ్స్టేషన్ ఎదురుగుండా కానివ్వండి, లేకపోతే సంబంధిత అధికారులు ఒక కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టి అధికారులకి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగటం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కరెంటు ఛార్జీలు మేము పెంచము అని చెప్పని ఆ రోజు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సంవత్సరం కాలంలోనే ఈరోజు సామాన్య ప్రజానికం ఇబ్బంది పడే విధంగా, వాళ్ళ నట్టి విరిచే విధంగా ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచింది కూటమి ప్రభుత్వం. ఈరోజు మేము ప్రజల దగ్గరికి వెళ్తుంటే నిజంగా వాళ్ళ బాధ చూస్తుంటే మాకు బాధ వేస్తుంది. ఇదివరకు 200 రూపాయలు 300 రూపాయలు కరెంటు బిల్లు వచ్చే ప్రజానికం పాపం చిన్న చిన్న వాళ్ళు ఈరోజు 1000 రూపాయలు 1500 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. ఏ హామీలైతే మేము నమ్మి ఓటేసామో, ఏ చంద్రబాబు నాయుడు అయితే మేము చూసి తనకి తోడుగా ఉన్న పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీని చూసి మేము ఓటేసామో, ఈరోజు మేము ఓట్లేసి మోసపోయామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు ప్రజానీకం ఎంతో బాధపడుతున్నారు. గతంలో గారా డిసెంబర్ నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు గారా కరెంటు ఛార్జీలు పెంచిన నిరసనగా మేము కార్యక్రమాలు చేసి ఆ రోజు గారికి వినతి పత్రం ఇష్టం జరిగింది. దాదాపుగా 6-5 నెలలు అయింది. ఏం చర్య తీసుకున్నారు? తగ్గించకపోగా కరెంటు ఛార్జీలు పెంచింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా సామాన్య కుటుంబాలు, రైతులు కానివ్వండి, సామాన్య కుటుంబాలు కానివ్వండి, ఎన్నో ఇబ్బందులు, ఎంతో ఇబ్బంది పడుతూ, ఒక పక్క సంక్షేమం లేదు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమం లేదు, ఆ పైన మాకు ఈ కరెంటు ఛార్జీలతో కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడతానని చెప్పినాను. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక పరిపాలనలో ఏ రోజు గారు కరెంట్ ఛార్జీలు పెంచకుండా మాకు అండగా నిలిచి ఇంకో పక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగున ప్రతి సందర్భంలోనూ మాకు అన్యాయం చేసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తానని చెప్పిన సందర్భం చెప్తున్నారు. ఈరోజు ఒక్కసారి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో, జనసేన పార్టీ నాయకులు ఉన్నారో, బీజేపీ నాయకులు ఉన్నారో, ఆ రోజు మీరందరి గారు బాండ్ పేపర్ రాసిచ్చారు. కరెంట్ ఛార్జీలు పెంచమని, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని చెప్పని ఇల్లు తిరిగి మీరు బాండ్ పేపర్ రాసిచ్చారు. ఈరోజు మళ్ళీ మీరు జనాల్లో తిరగగలరా? జనాల ముందుకి మీరు రాగలరా? ఏ మొహం పెట్టుకుని ఈరోజు మీరు జనాల దగ్గరికి వెళ్తారని చెప్పి నా కూటమి నాయకుల్ని, ఎమ్మెల్యేని మేమందరం గారు క్వశ్చన్ చేస్తాం. ఎవరైతే బాండ్ పేపర్లు ఇచ్చి మోసం చేశారో, నిజంగా మీరు గనక కరెంటు ఛార్జీలు తగ్గించకపోయినా, సంక్షేమ కార్యక్రమాలు చేయకపోయినా, తప్పకుండా ఏదైతే మీరు బాండ్ పేపర్లు ఇచ్చి ప్రజానికాన్ని మోసం చేశారు కాబట్టి తప్పకుండా ప్రజలతో కలిసి కూటమి ప్రభుత్వ నాయకుల మేర పోలీస్ కేసుగా రాబోయే రోజుల్లో మేము ఫైల్ చేస్తామని చెప్పి సందర్భంగా